హాంకాంగ్ చరిత్రలోనే ఘోరమైన అగ్ని ప్రమాదం సంభవించింది. థాయ్ పో జిల్లాలోని న్యూ టెరిటరీస్లో ఉన్న ఒక పెద్ద హౌసింగ్ కాంప్లెక్స్లోని హై రైజ్ బిల్డింగ్లలో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 55 మంది మరణించగా ఇంకా 279 మంది ఆచూకీ తెలియడం లేదు. ఈ ఘటనకు సంబంధించి 3 వ్యక్తులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. బుధవారం మధ్యాహ్నం ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈ అగ్ని ప్రమాదం ప్రారంభమైంది. 31 అంతస్తులు కలిగిన 7 భవనాలతో కూడిన వాంగ్ ఫుక్ కోట్ హౌసింగ్ కాంప్లెక్స్ గా దీనిని పిలుస్తారు. ఇక్కడున్న దాదాపు 2000 ప్లాట్లలో 4800 మంది నివసిస్తున్నారు. అయితే కొద్ది రోజుల నుంచి బిల్డింగ్లకు రిపేర్లు చేస్తున్నారు. ఈ కారణంగా బయట నుంచి కిటికీలు మొత్తం క్లోజ్ చేసి నిర్మాణం కోసమని వెదురు బొంగులను కట్టారు. అలాగే ఈ బిల్డింగ్ కిటికీలకు పాలిస్టరైన్ బోర్డులను అమర్చారు. దీనికి మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో బుధవారం అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే మంటలు ఈ బోర్డుకు అంటుకున్నాయని, దీంతో వేగంగా పలు అపార్ట్మెంట్లకు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని అధికారులు చెప్తున్నారు. ఈ బోర్డులను ఎందుకు ఏర్పాటు చేశారన్న కోణంలో ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన హౌసింగ్ కాంప్లెక్స్ ను 1983లో నిర్మించారు. ఇందులో మొత్తం 8 టవర్లున్నాయి. ఒక్కోటి 31 అంతస్తులతో ఉన్న ఎత్తైన కట్టడాలివి. అయితే ఈ టవర్లన్నీ చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ ప్రమాదంలో 7 టవర్లకు మంటలు అలుముకున్నాయి. పైగా ఇక్కడ నివసిస్తున్న వారిలో 40% పైగా 65 ఏళ్లు పైబడిన వారేనని తెలుస్తోంది. వీరు భవనం నిర్మించినప్పటి నుంచి ఇందులోనే ఉంటున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. వీరంతా తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా వయసు పైబడిన వారు కావడంతో తప్పించుకోలేకపోయారు. దీంతో ఎక్కువ మంది అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిపేర్ల పేరుతో ఏడాదికి పైగా అపార్ట్మెంట్ కిటికీలను ఎందుకు సీల్ చేశారని అంటున్నారు. పైగా చాలా కిటికీల వద్ద సిగరెట్ పీకలు కనిపించాయని, వీటి గురించి అడిగినా ఎవరూ పట్టించుకోలేదని తెలుస్తోంది. మరమ్మతుల సమయంలో కొన్ని ఫైర్ అలారంలను ఆపివేసినట్లు కూడా సమాచారం. దీంతో ప్రమాదం జరిగినప్పుడు విషయం అందరికీ తెలియకుండా పోయింది. దీంతో ఎక్కువ మంది మంటల నుంచి తప్పించుకోలేకపోయారు.